వ్యూయర్స్, నేను సౌజన్య. మన వనితా టీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రయాణం ఒక ప్రత్యేకమైన అవసరం. మరి దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే ప్రజలకు మాత్రం రైల్వే ఒక మంచి మార్గం. ప్రెజెంట్ మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. అయితే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో సికింద్రాబాద్ ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది వారి వారి ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి నమ్మకం ఏంటి అంటే రైళ్లలో ప్రయాణం ఎంతో సురక్షితం అని చెప్పి. సో ఈ రోజు మనం కూడా ఒక ప్రత్యేకమైన ట్రైన్లో ప్రయాణం చేయబోతున్నాం. ఇండియన్ రైల్వేస్ లో ఇప్పుడు మనం ఎక్కబోయే ట్రైన్ ఒక సంచలనం. 207001 సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ 1వ అప్పుడు ప్లాట్ఫామ్ నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నది. నేను చెప్పినట్లుగా ఇప్పుడు మనం ఎక్కబోతున్న ఆ స్పెషల్ ట్రైన్, ఆ సంచలనమైన ట్రైనే వందే భారత్. స్పీడ్తో పాటు ఎన్నో మంచి సర్వీసెస్ని అందిస్తూ తక్కువ సమయంలోనే ప్రతి ఒక్కరిని కూడా వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తుంది వందే భారత్ ట్రైన్. సో మనం కూడా ఈరోజు వందే భారత్ ట్రైన్లో ప్రయాణం చేద్దాం. ఆ జర్నీ ఎలా ఉందో, ఆ స్పెషాలిటీస్ ఏంటో, ఆ విశేషాలు ఏంటో మనం కూడా తెలుసుకుందాం. రండి. ఫైనలీ వందే భారత్ ట్రైన్లో ప్రెజెంట్ మనం ఉన్నాము. సో 6:15 ట్రైన్ స్టార్ట్ అంటే ఎగ్జాక్ట్గా అదే టైంకి స్టార్ట్ అయింది. సో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్తోంది. ఈరోజు ఈ ట్రైన్లో నా జర్నీ అంతా మీకు చూపిస్తాను. చూసారు కదా, న్యూస్ పేపర్ కూడా ఇచ్చారు. అయితే ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది, కాదనట్లేదు. బట్ వరల్డ్ మొత్తం మన చేతిలో ఉన్న పేపర్లో న్యూస్ చదివితేనే చదివినట్లుంటుంది చాలామందికి. సో ఈ జర్నీలో పేపర్ చదువుతూ అందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. మనం కూడా పేపర్ చదువుతాం. సో ఫస్ట్ న్యూస్ పేపర్ వచ్చింది అండ్ ఇప్పుడు వాటర్ బాటిల్ వచ్చింది. అయితే ప్రతిరోజు చాలామంది లేవగానే వాళ్ళ దినచర్యని 1 లీటర్ వాటర్ తాగిన తర్వాత స్టార్ట్ చేస్తారు కదా. సో ఈరోజు మనం కూడా మన ఈ జర్నీని వాటర్ తాగి స్టార్ట్ చేద్దాం. మేడం మార్నింగ్ టీ. ఓ థ్యాంక్ యూ. ప్లీజ్ సార్ మార్నింగ్ టీ. సో అది జస్ట్ బిఫోర్ దే సర్వ్ దీస్ ఒక కప్లో బాయిల్డ్ వాటర్, బాగా హాట్గా ఉన్నాయి వాటర్. సో ఈ శాషెట్స్ ఇస్తున్నారు మనకి ఇన్స్టెంట్. కాఫీ అయితే కాఫీ, టీ అయితే టీ శాషెట్, తర్వాత గ్రీన్ టీ అయితే గ్రీన్ టీ శాషెట్స్ ఇస్తున్నారు. సో ఆ శాషెట్స్ని మనం జస్ట్ అంటే మిల్క్తో ఇంక్లూడ్ అయి ఉంది ఇది. సో కాఫీ పౌడర్ అండ్ మిల్క్ ఇంక్లూడ్ అయి ఉంది కాబట్టి జస్ట్ వాటర్లో మనం దీన్ని కలిపేసుకొని తాగేసేయడమే కాఫీ. తర్వాత ఓట్స్ డైజెస్టివ్ బిస్కెట్ కూడా ఇచ్చారు. సో చాలా హెల్దీ కదా ఓట్స్. సో ఈ కాఫీ తాగుతూ ఈ
బిస్కెట్స్ తింటూ ప్రస్తుతానికైతే మన జర్నీ కొనసాగిద్దాం. ఓకే, సో కాఫీ తాగాను, బిస్కెట్స్ తిన్నాను, మంచి ఎనర్జెటిక్గా ఉన్నాను. కూర్చొని ఏం చూస్తాం ఎంతసేపు. సో మనం కొంచెం ట్రైన్ మొత్తం చూద్దాం. అయితే ఈ వందే భారత్ ట్రైన్లో టోటల్గా 16 కోచెస్ ఉన్నాయి. అందులో 14 ఏమో మనం ఇప్పుడు కూర్చున్న ఈ చైర్ కార్ కోచెస్. సో రిమైనింగ్ ఆ 2 ఎగ్జిక్యూటివ్ కోచెస్ అంట. సో అవి చాలా స్పెషల్గా ఉంటాయంట, లగ్జూరియస్గా ఉంటాయంట. మరి ఫెసిలిటీస్ కూడా ఏమైనా ఎక్స్ట్రా స్పెషల్గా ఉంటాయేమో మనం కూడా చూద్దాం. నేనైతే ఎగ్జైటింగ్గా ఉన్నాను. కమాన్. అయితే మనం ఈ వందే భారత్ ట్రైన్లోకి స్టెప్ ఇన్ అయిన వెంటనే మనకు కనిపిస్తున్న అంబియన్స్ ఇది, మన సరౌండింగ్స్ ఇది అన్నట్టు. సో ఇక్కడ కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి, అలార్మ్స్ ఉన్నాయి. ఆ తర్వాత రైట్ సైడ్ ఒక కోచ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక కోచ్ ఉంది. అంటే టోటల్గా మనకున్న ఈ 16 కోచెస్లో 14 ఏమో కార్ చైర్ అండ్ 2 ఏమో ఎగ్జిక్యూటివ్ కోచెస్. ఈ 14 ఏవైతే చైర్ కార్ కోచెస్ ఉన్నాయో వీటిలో ఒక్కొక్క దాంట్లో కూడా ఒక్కొక్క కోచ్లో 78 సీట్లు ఉన్నాయి. అంటే 78 ప్యాసింజర్స్ ఒక కోచ్కి ఉంటారు. అలా 14 కోచ్లో కూడా 78 ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. అండ్ 2 ఎగ్జిక్యూటివ్ కోచెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక్కొక్క కోచ్లో 52 సీట్సే ఉన్నాయి. సో 52 మంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. అయితే మనం చూసుకున్నట్లయితే కోచ్ లోపల కూర్చున్న తర్వాత కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయంట. సో వాటిని కూడా మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము. అంటే అవి సామాన్య ప్రజలకు ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళకి ఎలా యూస్ఫుల్ మనం తెలుసుకుందాం. సో వందే భారత్ ట్రైన్ అనేది 2019 ఫిబ్రవరి 15th నుంచి కూడా ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చింది. అయితే 75 మార్గాల్లో ఈ ట్రైన్ సేవలను ప్రజలకు అందించాలి అనే ఉద్దేశంతో ఈ ట్రైన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే 41 మార్గాల్లో సేవలు అందిస్తోంది ఈ వందే భారత్ ట్రైన్. సో నెక్స్ట్ ఇయర్కి అట్లీస్ట్ మొత్తం 75 మార్గాల్లో కూడా ఈ వందే భారత్ ట్రైన్ సేవల్ని అందించాలి అని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో పాటుగా ఇదే మోడల్లో స్లీపర్ క్లాసెస్ కూడా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ట్రైన్ టెస్టింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు ట్రైన్ 18గా పిలిచేవాళ్ళు. తర్వాత ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఏం పేరు పెట్టాలి అన్నప్పుడు మన స్వదేశీ టెక్నాలజీతో, మన స్వదేశీ ఎక్విప్మెంట్తో మ్యానుఫ్యాక్చర్ చేశారు కాబట్టి ఈ ట్రైన్ని సో మన ప్రజలకి దగ్గర అయ్యేలాగా వందే భారత్ అని పేరు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారు. టికెట్ మేడం ఎంతండి? నెంబర్ 51, 52, 53. మీ నేమ్ మేడం? సౌజన్య సుహాగ్. ఫుడ్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది మేడం మీకు? సికింద్రాబాద్ టు తిరుపతి. అవును. ఓకే మేడం. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నేను అడగచ్చా? వీఆర్ ఫ్రమ్ వనితా టీవీ. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే. నమస్తే. సో మిమ్మల్ని అంటే మీ డెసిగ్నేషన్ ఏంటి సార్? ట్రావెలింగ్ టికెట్ ఇన్స్పెక్టర్. ఓకే, ట్రావెలింగ్ టికెట్ ఇన్స్పెక్టర్. సో సార్ అంటే ఇప్పుడు మీరు ఈ చెకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? నార్మల్గా డిజిటల్గా మీరు చెక్ చేస్తున్నారు కదా, సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్? ఇది హాఫ్ అన్ అవర్ చార్ట్ కూడా ఇప్పుడు ఇస్తున్నారు మేడం. దీంట్లో మీకు సీట్స్ ఖాళీగా ఉంటే మీరు హాఫ్ అన్ అవర్ ముందు కూడా రైల్వే స్టేషన్కి వెళ్ళి మీరు ఇది బుక్ చేసుకోవచ్చు. టికెట్ సీట్స్ ఖాళీగా ఉంటే హాఫ్ అన్ అవర్ ముందు కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇది చార్ట్ వచ్చి మీరు అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ సికింద్రాబాద్లో స్టార్ట్ అవుతే బండి నెక్స్ట్ నల్గొండ తర్వాత మళ్ళీ గుంటూరు కోట ఉంది, నెక్స్ట్ నెల్లూరు కోట ఉంది మేడం. ఈ చార్ట్ ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతూ ఉంటుంది. కరెంట్ బుకింగ్స్ కూడా హాఫ్ అన్ అవర్ ముందు కూడా బుక్ చేసుకున్నా సరే దీనికి కన్ఫామ్ అయ్యి వస్తుంది, ఖాళీ ఉంటాయి, సీట్స్ ఖాళీ ఉంటాయి. అది మెయిన్ అడ్వాంటేజ్ మేడం దీంట్లో. నెక్స్ట్ వచ్చి ఇంక్లూడింగ్ ఫుడ్ కూడా బుక్ చేసుకుంటారు. అది ఎలా ఉంటుందంటే ఒకళ్ళు ఫుడ్ ఇంక్లూడ్ చేసుకుంటారు, ఒకళ్ళు ఫుడ్ ఇంక్లూడ్
చేయరు. సో వాళ్ళు పక్క పక్కన కూర్చున్నప్పుడు సర్వ్ చేసే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది? ముందుగానే మేము చెప్తాం మేడం, మేము ఏ నెంబర్ ఫుడ్, ఏ నెంబర్కి ఫుడ్ లేదు అన్నది మేము దీంట్లో ట్యాబ్లో ఆటోమేటిక్గా మనకి ఫుడ్ ఉందా లేదా, ఫుడ్ ఉంటే ఏముంది, వెజ్ ఉందా నాన్ వెజ్ ఉందా అని చెప్పి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ముందు బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా ఫుడ్ ఉంటే మనం ముందుగానే ఇంటిమేషన్ ఇస్తాం. బండి స్టార్ట్ అవ్వకముందే మేము ఇంటిమేషన్ ఇస్తాం, ఎక్కగానే సో కోచ్ నెంబర్ అండ్ బెత్లో మీకు ఫుడ్ ఇంక్లూడ్ అయ్యి ఉంది, ఈ ఫుడ్ మీరు సర్వీస్ చేయండి అని చెప్పి మనం ముందుగానే మనం దీనికి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. వాళ్ళు ప్రాపర్గా సర్వీస్ చేస్తారు, ఇబ్బంది లేకుండా అంతా బాగా చూసుకుంటారు. 16 కోచెస్ మేడం. దీంట్లో ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ వచ్చి E1 E2 ఈ 16 కోచెస్లో 14 కోచెస్ నార్మల్ కోచెస్ చైర్ కారు, ఒక E1 E2 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ 2 కోచ్లు ఉన్నాయి దీంట్లో. ఆ 2 కోచ్లు దాంట్లో వచ్చి మీకు 4 సీట్స్ ఉంటాయి. మామూలుగా ఇక్కడ 5 సీట్స్ ఉంటాయి దీంట్లో, అక్కడ 2 ఇక్కడ 78 కెపాసిటీ ఇది, అది వచ్చి 52 కెపాసిటీ అది. దాంట్లో ఫుడ్ కూడా ఎగ్జిక్యూటివ్ చైర్ గారికి ఇప్పుడు ప్రజెంట్ సీసీ దీనికి డిఫరెంట్ ఉంటుంది. మీకు ఫుడ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది, ఫేర్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. క్వాలిటీ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది మేడం. రెండు కూడా డిఫరెంట్ ఉంటుంది, ఫుడ్ డిఫరెంట్ ఉంటుంది, మనకి సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మేము అది కూడా ఒకసారి చూస్తాం ఎగ్జిక్యూటివ్ కోచ్. అయితే మీరు మొత్తం అన్ని కోచెస్కి మీరే చెక్ చేస్తారా? లేదు మేడం, 1:5 ఉంటారు మేడం దీంట్లో. 5 కోచెస్ ఒక్కొక్కరికి 5 కోచెస్ అలాగ ఉంటాయి. ప్రతికి ట్రైన్ కెప్టెన్ ఉంటారు ఒకరు, ట్రైన్ కెప్టెన్ నేనే. ఇవన్నీ 1:4 అంటే 5 కోచెస్ చెప్పిన చెక్ చేస్తాం. కంప్లీట్గా మీకు ప్రాపర్గా అంతా చెకింగ్ అవుతుంది. ఓకే మణికంఠ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. ఎస్, సో అది ఆయన చెప్పారు కదా, ఎగ్జిక్యూటివ్ కోచెస్తో అందులో ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి అండ్ లగ్జూరియస్గా ఉంటుంది, స్పేషియస్గా ఉంటుంది. సో వాళ్ళకి ఇచ్చే ఫుడ్లో కూడా కొంచెం హై క్వాలిటీ అండ్ క్వాంటిటీ మెయింటైన్ చేస్తారంట. సో మనం కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. అయితే మొత్తంగా 14 చైర్ కార్స్ ఉంది కోచెస్. అయితే అందులో ఒకటి మాత్రం చిన్న కోచ్, దాంట్లో 48 సీట్సే ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ రిమైనింగ్ 13 కోచెస్లో కూడా 78 సీట్స్ ఒక్కొక్క కోచ్కి వచ్చి. సో లెఫ్ట్ సైడ్ 3 సీట్స్ ఉన్నాయి, రైట్ సైడ్ 2 సీట్స్ ఉన్నాయి. అండ్ మధ్యలో ఈ వాక్ చేసే స్పేస్ కూడా కొంచెం కంఫర్టబుల్గానే ఉంది. అండ్ సీటింగ్ కెపాసిటీ చూసుకుంటే ఇక్కడ కూడా 78 సీట్స్ ఉన్నా సరే అంత కంజెస్టెడ్గా కూడా లేదు, కొంచెం స్పేషియస్గానే ఉన్నాయి. సీట్స్ కూడా అరేంజ్మెంట్ అంతా కూడా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టేబుల్ ఫెసిలిటీ కూడా ఉంది, ఈ చివరి నుంచి కూడా ఈ చివరికి. సో మనం అక్కడ చూడొచ్చు, ల్యాప్టాప్ క్యారీ చేసే వాళ్ళు ల్యాప్టాప్ని ఈ టేబుల్ మీద పెట్టుకొని వాళ్ళ వర్క్ని చేసుకోవచ్చు. ఎందుకంటే ల్యాప్ మీద పెట్టుకొని ల్యాప్టాప్ని వర్క్ చేయకూడదు కాబట్టి, సో అది కూడా ఒక బెనిఫిట్ అనుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఫుడ్ తెచ్చుకున్న వాళ్ళు వాళ్ళ ఫుడ్ని ఇక్కడ ప్లేస్ చేసి కూడా వాళ్ళ ఫుడ్ని తీసుకోవచ్చు. మొత్తంగా చూస్తే అంటే కంజెస్టెడ్గా లేదు, స్పేషియస్గానే ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ టోటల్గా సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. సో సీసీ కెమెరా సర్వేలెన్స్లో ఉంటాం కాబట్టి మొత్తం సేఫ్టీ సెక్యూరిటీ కూడా అంతా ఒక హై రేంజ్లోనే ఉంది. మొత్తంగా 13 కోచెస్ ఉన్నాయి. 13 కోచెస్లో కూడా 13x78 సీట్స్ ఉన్నాయి. సో మొత్తంగా 1100 to 1200 ప్యాసింజర్స్ ఒక్క జర్నీలో వాళ్ళందరూ కూడా ట్రావెల్ చేయడం జరుగుతుంది. సో యూజువల్గా మనం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణం చేయాలి అంటే మోర్ దాన్ 12 hours, 12 to 14 hours పడుతుంది టైం. బట్ ఈ వందే భారత్ ట్రైన్లో మాత్రం 8 hours-లోనే మనం డెస్టినేషన్కి చేరుకుంటాము తిరుపతికి. సో చాలామంది ప్యాసింజర్స్ అందుకే ప్రిఫర్ చేస్తున్నారు వందే భారత్ ట్రైన్ని. సో వీ హ్యావ్ విత్ us one passenger. So hi, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? సికింద్రాబాద్ నుంచి తిరుపతి ఆబ్వియస్లీ. సో వీఆర్ ట్రావెలింగ్ అంటే నెల్లూరు వరకు వెళ్తున్నాం. నెల్లూరేనా? ఓకే. సో ఇంతకు ముందు ట్రావెల్ చేశారా? ఇది ఫస్ట్ టైమా? 5 times ఎక్కాను. 5 times ఎక్కారు. సో జర్నీ బాగుంది కాబట్టి 5 times మీరు ప్రయాణం చేస్తున్నారు. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? It's good. So comparatively with other? No, both. I've gone through the executive class too. So one thing is ఇప్పుడు నెల్లూరు ట్రావెల్ చేయాలంటే we are 10 to 14 friends పెళ్ళికి వెళ్తూ ఉన్నాము. సో వన్ అడ్వాంటేజ్ ఆఫ్ వందే భారత్ హియర్ ఇస్ ఫ్లైట్ టైం వెళ్ళి మళ్ళీ చెక్ ఇన్ అయ్యి బోర్డ్ అయ్యే టైంలో యూ హ్యావ్ దట్ యాక్సెస్ టు జస్ట్ రిలాక్స్ ఇట్, జస్ట్ ట్రావెల్ ఆన్ ద ట్రైన్. అండ్ కార్ జర్నీ కంటే చాలా బెటరు, అదే టైంలో రీచ్ అవ్వగలుగుతున్నాము. రీజనబుల్
and happy with the food they are giving. మీరు ఇంతకు ముందు నెల్లూరుకి ఎన్ని అవర్స్లో ట్రావెల్ చేస్తారు ఏ ట్రాన్స్పోర్ట్ అయినా సరే? సేమ్ టైం పడుతుంది. కార్ అయితే నాకు తెలిసి ఇంకొక 1-2 hours ఎక్కువ పడుతుంది. మీల్కి ఆగుతూ ఉంటాం అండ్ వీ టేక్ బ్రేక్స్ కదా, దట్ ఈస్ నాట్ నీడెడ్. అండ్ the only request that I have is usually manaki ippudu anta technology perigin tarvata we have an access to pick the seats so that all of us are together. Now we are around 12 to 14 people but we are scattered. Yeah, that's the only thing. If our technology improvement kuda vacheste it's even more fun. Andaru okay daggara eat, but yeah, it's a kind of a want. Yes. Right. Thank you. వందే భారత్ ట్రైన్ కి 4 స్టాప్స్ ఉన్నాయి. ఆ 4 స్టాప్లోనే ఆగుతుంది. సో ఫస్ట్ స్టాప్ నల్గొండ, తర్వాత ఒంగోలు, గుంటూరు, నెల్లూరులో కూడా ఆగుతుంది. సో ఓన్లీ 1 minute లెస్ దానే ఆగుతుంది. సో స్టాప్ పీరియడ్ ఇది నల్గొండ ఫస్ట్ స్టాప్. సో చూసారు కదా, మొత్తంగా కూడా ఆటోమేటిక్ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి, ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతున్నాయి. ఇక్కడైతే సిగ్నల్ ఇస్తుంది, అంటే ఆ టైంకి ఎవరైనా ఎక్కే వాళ్ళు ఉన్నా దిగే వాళ్ళు ఉన్నా హరిగా ఇంకా త్వరగా లోపల రావడానికి ఇండికేషన్ ఇచ్చింది. సో అది ఇండికేషన్ ఆగిపోయింది. చూసారా, ఇందాక రెడ్ కలర్ లో బ్లింక్ అయింది, అంటే క్లోజ్ అవ్వబోతుంది అని చెప్పి ఒక 5 seconds 6 seconds కి ముందు నుంచి ఇండికేషన్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో మొత్తంగా ఇండికేషన్ అయిపోయింది అండ్ డోర్స్ క్లోజ్ అయిపోయింది. సో టైం ఇప్పుడు 7:30 అయింది. ఎగ్జాక్ట్గా 7:30కి నల్గొండ నుంచి స్టార్ట్ అయిపోయింది ట్రైన్. అండ్ నెక్స్ట్ స్టాప్ అయితే గుంటూరు. సో ఈ మధ్యలో బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేస్తున్నారు. సో బ్రేక్ఫాస్ట్ మనం కూడా చూద్దాం ఏం సర్వ్ చేస్తున్నారు అండ్ బ్రేక్ఫాస్ట్ క్వాలిటీ ఎలా ఉంది, సో క్వాంటిటీ సరిపడినంత ఉందా లేదా మొత్తం చెక్ చేద్దాం. కమ్. థ్యాంక్ యూ. సో మొత్తానికి బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది. అయితే మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడే మనకి 2 ఆప్షన్స్ చూపిస్తుంది, వెజ్ అండ్ నాన్ వెజ్ అని. సో నేనైతే నాన్ వెజ్ సెలెక్ట్ చేశాను, వచ్చేసింది కాబట్టి చూద్దాం ఏమేమి ఇచ్చారు. కట్లెట్స్ ఇచ్చారు, ఆమ్లెట్ ఇచ్చారు, హెల్దీ క్యారెట్ అండ్ బీన్స్ ఇచ్చారు. అండ్ ఇందులో బ్రెడ్ ఇచ్చారు. బ్రెడ్ కోసం అని చెప్పి బటర్ ఇచ్చారు, దెన్ జామ్ ఇచ్చారు. తర్వాత తినేసిన తర్వాత కొంచెం జ్యూస్ తాగాలి కదా, సో మ్యాంగో పింక్ ఇచ్చారు. సో నేనైతే ఆకలితో ఉన్నాను, స్టార్ట్ చేసేస్తున్నాను. మనం ఇక్కడ ప్యాంట్రీ ఏరియాలో ఉన్నాము. ప్రతి కోచ్కి కూడా ఒక ప్యాంట్రీ ఏరియా కనెక్టెడే ఉంది. సో మన మార్నింగ్ నుంచి కూడా వాటర్ బాటిల్స్ ఇచ్చారు, తర్వాత కాఫీ, టీ, గ్రీన్ టీ ఇచ్చారు, హాట్ వాటర్ ఇచ్చారు, తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా సర్వ్ చేశారు కదా. సో అవన్నీ కూడా ఇక్కడ ఈ ప్యాంట్రీ ఏరియా నుంచి వాళ్ళు ప్రతి కోచ్ని కూడా ఆ 78 ప్యాసింజర్స్కి సర్వ్ చేస్తున్నారు. సో ఈ ప్యాంట్రీ ఏరియాలో అసలు ఏ ఫుడ్ ఎక్కడెక్కడ స్టోర్ చేస్తున్నారు, ఎక్కడ బాయిల్ చేస్తున్నారు వాటర్ని, మొత్తం అంతా కూడా తెలుసుకుందాం. So we have with us a pantry service girl. So hi, can you tell us about? Hi ma'am, good morning ma'am. My name is Rashmi Chaudhary. I am pantry service. First of all, इसमें गरम मतलब ब्रेकफास्ट होता है, इसमें लगाया जाता है. ये फर्स्ट है, इसमें सांभर वगैरह लगाया जाता है और इसमें ब्रेकफास्ट लगाया जाता है. और इसमें नॉनवेज लगाया जाता है, नॉनवेज अगल से लगाया जाता है. और ये फ्रिज है, इसमें पानी हॉट वाटर रखा जाता है या जूस भी रखा जाता है. ये हॉट वाटर है रखने के लिए, और आइसक्रीम वगैरह इसमें सब होता है. और ये हॉट वाटर है टी के लिए, टी कॉफ़ी के लिए. और ये इसका यस ఓకే. సో అది అంటే వెజ్ అండ్ నాన్ వెజ్. మనం ఇందాక బ్రేక్ఫాస్ట్ అప్పుడు చెప్పుకున్నాం కదా, టికెట్ బుక్ చేసుకునేటప్పుడే వెజ్ నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇందులో వెజ్ ఐటమ్స్ని వాళ్ళు హీట్ చేయడం చేస్తారు, ఇందులో నాన్ వెజ్ ఐటమ్స్ని హీట్ చేస్తున్నారు. సో ఇక్కడేమో ఫ్రీజర్, ఆబ్వియస్లీ ఐస్ క్రీమ్ కానీ కోల్డ్ వాటర్ కావాలన్నా, జ్యూసెస్ కావాలన్నా వాటికి సంబంధించిన ఫ్రీజర్ ఇది.
అది ఇప్పుడు ప్రెజెంట్ మనం సెకండ్ స్టాపింగ్ స్టేషన్లోకి వచ్చాము. సో గుంటూరు ఇది. ఇప్పుడు మనము గుంటూరు స్టాప్లోకి వచ్చాము. అయితే ఈ వందే భారత్ ట్రైన్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ పవర్తో రన్ అవుతుంది. సో అందుకే అంటే 160 kmph 160 km/h అనేది దీని మ్యాక్సిమం స్పీడ్. అయితే యావరేజ్గా 130 km/h స్పీడ్తో ట్రైన్ కదులుతూ ఉంది. సో మనం 6:15 ఎక్కాం కదా వందే భారత్ ట్రైన్, అండ్ ఇప్పుడు 9:45 అవుతుంది అప్రాక్సిమేట్లీ, అంటే 3.5 గంటలు. సో 3.5 అవర్స్కి మనము గుంటూరుకి వచ్చేసాము. చాలా స్పీడ్గా వచ్చినట్లే రిమైనింగ్ ట్రైన్స్తో పోలిస్తే. సో గుంటూరు వరకు మనం 3.5 అవర్స్లో వచ్చేసాము. సో నెక్స్ట్ స్టాప్ అయితే ఒంగోలు. సో ప్రతి దానికి కూడా కనెక్షన్ ఉంది. సో ఈ చివరి నుంచి ఇంజన్ నుంచి లాస్ట్ కోచ్ వరకు కూడా మనం లోపల నుంచి వెళ్ళిపోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో మొత్తం అంతా కూడా బ్రేక్ఫాస్ట్, ఫుడ్ అన్నీ కూడా, వాటర్ బాటిల్స్ అన్నీ కూడా లోపలే సర్వ్ చేస్తున్నారు. కాబట్టి మనకి ఎటువంటి బయటకు దిగాల్సిన అవసరమే లేదు. స్టాప్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం బయటకి దిగచ్చు. సో ఇప్పుడు ఇక్కడ గుంటూరు స్టేషన్లో 4 minutes వరకు కూడా ఈ వందే భారత్ ట్రైన్ ఆగుతుందన్నట్టుగా తెలుస్తుంది. సో ప్యాసింజర్స్ అందరూ కూడా ఎవరైతే దిగే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 4 minutesలోనే బయటికి రావాలి. సో మనం చూస్తున్నాము అందరూ కూడా ఎక్కే వాళ్ళు ఎక్కేస్తున్నారు, దిగే వాళ్ళు దిగిపోతూ ఉన్నారు. సో మనం కూడా ఒకసారి లోపలికి వెళ్ళిపోతాము. లోపలికి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ స్టాప్లో మళ్ళీ దిగుతాము. సో అది సెకండ్ స్టాప్ గుంటూరులో ఆగింది. అండ్ ఇంకొక అప్రాక్సిమేట్లీ 30 seconds to 1 minute ఇక్కడ నుంచి ట్రైన్ కదులుతుంది. అయితే టోటల్గా ఇంకా చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి ఇక్కడ. సో అవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాము. అయితే ట్రైన్, ఈ వందే భారత్ ట్రైన్ లాంచ్ కావడానికి వెనుకున్న రీజన్ ఏంటి, అండ్ లాంచ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం ఎంతమంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేశారు, వాళ్ళందరి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ మనం ఇన్ డీటెయిల్ తెలుసుకుందాం. సో మనం చూస్తున్నాము అనౌన్స్మెంట్ ఒక సైడ్ వస్తుంది, అండ్ ఒక సైడ్ ఏమో ఇది ఇండికేషన్ బ్లింక్ అవుతూ ఉంది. సో క్లోజ్ అయిపోయింది. ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. ఆటోమేటిక్గా ఒక లిమిటెడ్ టైం అనేది ఉంటుంది. ఆ టైం తర్వాతన క్లోజ్ అయిపోతుంది. ట్రైన్ కూడా మూవ్ అయిపోతుంది. సో ఎక్కడ కూడా ఆగేది లేదు, టైం టు టైం ఫాలో చేస్తుంది. అయితే ఇక్కడ ఒకటి ఉంది మనకు కనిపిస్తుంది కదా, ఈ గ్రీన్ బటన్. ఇదంతా ఇప్పుడే మనకి ఇన్స్పెక్టర్ చెప్పారు, మన ట్రైన్ ఇన్స్పెక్టర్. ఆగి అంటే 10 seconds ఏదైతే ఇండికేషన్ అయిన తర్వాత ఆగుతుందో ఆ టైంలో డోర్స్ క్లోజ్ అయిపోతాయి. అయినా ఆగి ఉన్నప్పుడు డోర్ ఓపెన్ అవ్వాలి అంటే ఈ బటన్ క్లిక్ చేయొచ్చు. అంటే ఎవరైనా ఎల్డర్ పీపుల్ ఉంటారు కదా, సో ఓల్డ్ ఏజ్ వాళ్ళు కొంచెం దిగడం స్లోగా దిగుతూ ఉంటారు, సో వాళ్ళకి లేట్ అవ్వచ్చు. అలాంటప్పుడు డోర్ క్లోజ్ అయినా సరే ట్రైన్ ఆగి ఉంటే కనుక ఆ 10 secondsలో మళ్ళీ డోర్ అనేది ఓపెన్ అవుతుంది ఈ బటన్ క్లిక్ చేయడం వల్ల. అయితే మనం ఈ ట్రైన్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, నార్మల్ ట్రైన్స్లో ఏంటంటే స్పెసిఫిక్గా ఇన్ని కంపార్ట్మెంట్స్ అని ఉంటాయి, ఏసీ కంపార్ట్మెంట్స్ 1 tier 2 tier 3 tier అని చెప్పి. సో అక్కడున్న ఆ ఫెసిలిటీ అనేది ఇక్కడ ట్రైన్ మొత్తం కూడా ఉంటుంది. సో మొత్తం కూడా క్లోజ్డ్ విండోస్తో ఫుల్ ఏసీ లోడెడ్ ఉంది. అలానే ఇంకొన్ని ఫెసిలిటీస్ విషయానికి వస్తే వైఫై కనెక్టివిటీ ఉంది, ఛార్జింగ్ పోర్టల్స్ ఎక్కడికక్కడ ఉన్నాయి, అండ్ మోర్ ఓవర్ ఎక్కడికక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి. సీసీ కెమెరా సర్వేలెన్స్ అనేది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి, సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనొచ్చు. ఇక్కడ ఎవరైతే ప్యాసింజర్స్ కూర్చున్నారో వాళ్ళకి ఈ బోగీకి సంబంధించి ఈ కోచ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఆ కన్సర్న్ పర్సన్స్ ఎవరు ఉంటారో వీళ్ళకి ఐడియా ఉండదు. సో డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేసి, బటన్ క్లిక్ చేసి పలానా ప్రాబ్లం ఉంది అని చెప్తే ఆ కన్సర్న్ పర్సన్కి ఆ విషయాన్ని కమ్యూనికేట్ చేస్తారు. సో ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూని కూడా సార్ట్ అవుట్ చేస్తారు. సో మనం కూడా ఒకసారి ఇది ట్రయల్ వేద్దాము. నేను ఒకసారి మాట్లాడతాను, ఇక్కడ ఈ కోచ్లో కొంచెం ఏసీ ఎక్కువగా ఉంది, కొంచెం తగ్గించండి అని చెప్తాను. సో ఇది C9 కోచ్ కాబట్టి ఒకసారి నేను ట్రై చేస్తా. కమ్, మనం ఈ బటన్ని పుష్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ హైలైట్ అవ్వాలి. గ్రీన్ కలర్ హైలైట్ అయితేనే మనం మాట్లాడాలి. యా, సో ఇప్పుడు రెడ్ వచ్చింది అంటే ఆగాలి. మనం గ్రీన్ హైలైట్ అయినప్పుడు మనం మాట్లాడచ్చు. విల్ సీ. యా, హలో, C9 కోచ్ నుంచి అండి. C9 కోచ్ నుంచి మాట్లాడుతున్నాము. ఏసీ కొంచెం ఎక్కువగా ఉంది, కెన్ యూ ప్లీజ్ రెడ్యూస్? C9 అండి, C9 కోచ్. యా, థ్యాంక్ యూ సార్.
సో విన్నారు కదా ఆయన వాయిస్ కూడా ఏ కోచ్ మేడం అని కూడా మళ్ళీ అడిగారు, అంటే స్పెసిఫిక్గా మళ్ళీ ఆ కోచ్ మిస్ అవ్వద్దని చెప్పి C9 కోచ్ అని నేను మళ్ళీ సెకండ్ టైం చెప్పిన తర్వాత ఓకే మేడం అని చెప్పి ఆయన చెప్పారు. సో అది అంటే ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చిన్నపిల్లలు ఉంటారా, చిన్నపిల్లలు ఏదైనా వామిట్ చేసినా సో ఇట్లాంటి ఏమన్నా జరిగినా సరే వెంటనే ఇక్కడ మనం కనుక ఇన్ఫార్మ్ చేస్తే ఆ కన్సర్న్ పర్సన్స్ వస్తారు, హౌస్ కీపింగ్ వాళ్ళు రావచ్చు, సో వాళ్ళందరూ క్లీన్ చేయడం అంతా జరుగుతుంది. అండ్ ఎవరైనా మెడికల్ ఇష్యూస్ ఉన్నా, మెడికల్ ఎమర్జెన్సీస్ ఉన్నా సరే అది కూడా ఇక్కడ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయొచ్చు. సో ఆ కన్సర్న్ అంటే ఇక్కడ మెడికల్ కిట్స్ కూడా ఎక్కడికక్కడ ఉన్నాయి, ఫస్ట్ ఎయిడ్ అని చెప్పి. సో ఫస్ట్ ఎయిడ్ నుంచి మనకు ఆ ఫెసిలిటీ కూడా అందుతుంది. అయితే ఇప్పుడు మనం ఎక్కిన ఈ వందే భారత్ ట్రైన్ సికింద్రాబాద్ టు తిరుపతి. సో మ్యాక్సిమం ఎక్కువ మంది ప్యాసింజర్స్ కూడా డైరెక్ట్ తిరుపతికే ట్రావెల్ చేస్తూ ఉంటారు. బికాజ్ ఓన్లీ 8 అవర్స్లో వాళ్ళు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళొచ్చు. కాబట్టి ఇంతకుముందు అయితే 12 to 14 అవర్స్ పట్టేది తిరుపతి వెళ్ళడానికి సికింద్రాబాద్ నుంచి. బట్ ఈ వందే భారత్ ట్రైన్ వచ్చినప్పటి నుంచి కూడా 8 అవర్స్లో వాళ్ళు తిరుపతికి వెళ్తున్నారు. సో మనం చూడొచ్చు ఇక్కడ కొంతమంది ప్యాసింజర్స్ మేబీ తిరుపతికి వెళ్తున్నట్టున్నారు. జర్నీ అంటే ఏదో బోర్గా వెళ్ళినట్టు కాకుండా అసలు తెలియకుండా జర్నీ వెళ్ళాలి అంటే కనుక ఇలా ఒక మొత్తం ఫ్యామిలీ కలిసి పాటలు పాడుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది కదా. సో ఇక్కడ ఏడుకొండల స్వామి ఆయన పాటలతో ఆయన్ని స్మరించుకుంటూ ఇక్కడ ట్రావెల్ చేస్తున్నారు. సో చక్కగా పాడుతున్నారు. ఒకసారి మాట్లాడదాము వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి. సో హాయ్ అండి, ఎక్కడికి వెళ్తున్నారు? మేము తిరుపతి వెళ్తున్నాం. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికా? ఓకే. ఇంతకు ముందు ఈ ట్రైన్ లో జర్నీ చేశారా? ఇది ఫస్ట్ టైమా? తిరుపతి ఇదే ఫస్ట్ టైం. ఓకే. అంతకుముందు ఫస్ట్ విజయవాడ నుంచి హైదరాబాద్. ఓకే. సో ఎలా ఉంది జర్నీ అంతా? ఫెసిలిటీస్ చాలా బాగుంది, కంఫర్టబుల్ గా ఉందా? ఉంది. ఓకే. సో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తూ ఆయన పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు ట్రైన్ లో. అసలు తెలియట్లేదేమో టైం. ఏం తెలియట్లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. అండ్ చూద్దాం ఈ ఫ్యామిలీలో ఇంకొక పెద్ద ఆవిడ కూడా ఉన్నారు. సో ఆవిడతో కూడా మాట్లాడదాం. అమ్మా చాలా బాగా పాడుతున్నారు. థ్యాంక్ యూ. బాగా అనిపిస్తుంది మాకు కూడా. థ్యాంక్ యూ. ఆ వెంకటేశ్వర స్వామిని మేము కూడా తలుచుకుంటున్నట్టు అవుతుంది. గోవిందా గోవిందా. సో ఎలా అనిపిస్తుంది జర్నీ? అంతా బాగుందా? చాలా హ్యాపీగా ఉంది. మేము అసలు జర్నీ చేస్తున్నాం అన్న విషయం మర్చిపోయి ఏదో మేము ఒక ఆడిటోరియంలో ఉండి పాడుతున్నాం అన్నంత హాయిగా ఉంది. ఓకే, బాగుంది. ప్రతి ఒక్కరు ఒక్కొక్క బుక్ పెట్టుకున్నారు ఆయన పాటలకు సంబంధించి. సో ఎప్పుడు వెళ్తూ ఉంటారా ఇలాగ మీరు? వెళ్తామండి, అప్పుడప్పుడు వెళ్ళి మొన్న భద్రాచలం వెళ్ళాము, ఇప్పుడేమో తిరుపతి వెళ్తున్నాము. నెక్స్ట్ అలా ఎక్కడ వాళ్ళు ఇన్వైట్ చేస్తే ఆ ప్లేస్కి వెళ్ళి పాడి వస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. ప్రెజెంట్ మనం ఇప్పుడు ఒంగోలు స్టేషన్కి వచ్చేసాము. ఈ వందే భారత్ ట్రైన్ ఆగే 4 స్టాపుల్లో ఇది 3వ స్టాప్. 662 కిలోమీటర్స్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి. సో 5:15 మనం ఈ ఒంగోలు స్టేషన్కి అయితే వచ్చేసాము సికింద్రాబాద్ నుంచి. అయితే జనరల్గా వందే భారత్ ట్రైన్ అనేది బ్రాడ్ గేజ్ ట్రాక్స్ మీద వెళ్తుంది ప్రిఫరబుల్లీ. అయితే మన ఇండియాలోనే కాదు, రిమైనింగ్ వేరే కంట్రీస్లో కూడా యూజువల్గా బ్రాడ్ గేజ్ ట్రాక్సే మనం యూజ్ చేయడం జరుగుతుంది ట్రైన్ వెళ్ళడానికి. సో ఈ వందే భారత్ ట్రైన్కి కూడా ఈ బ్రాడ్ గేజ్ ట్రాక్ అనేది చాలా కంప్లీట్గా యూజ్ అవుతుంది. అండ్ ఎంతైతే స్పీడ్ యావరేజ్ 130 km/h ట్రావెల్ చేస్తుందో ట్రైన్, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ట్రాక్కి సంబంధించిన ఇష్యూస్ ఏమీ లేకుండా సేఫ్గా ట్రైన్ అనేది గమ్యస్థానాలకి చేరుకుంటుంది. సో ఒంగోలు స్టేషన్ నుంచి ఇప్పుడు మనకి ఇండికేషన్ వస్తుంది మళ్ళీ ఇక్కడ ఒంగోలు స్టేషన్ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 30 seconds to 1 minute ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. సో 662 కిలోమీటర్స్ 5 hours 15 minutes వచ్చేసాము వందే భారత్ ట్రైన్ వల్ల. నార్మల్గా అయితే ఇంకా ఎక్కువ గంటలు పట్టేది, ఒక 2 hours ఎక్స్టెండ్ అయ్యేది. సో ఆ 2 hours టైం అనేది కలిసి వచ్చినట్టే. చాలామంది వందే భారత్ ట్రైన్ని ప్రిఫర్ చేస్తుంది కూడా అందుకే. సో తక్కువ సమయంలోనే సేఫ్గా, సెక్యూర్డ్గా, హ్యాపీగా వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు కాబట్టి. సో 3 స్టాప్స్ అయిపోయినాయి. ఇదిగోండి ఇక్కడ ఇండికేషన్ స్టార్ట్ అయిపోయింది అగైన్ ఒంగోలు స్టేషన్లో. సో ఈ ఇండికేషన్ అలానే ఇండికేట్ అవుతుంది, బ్లింక్ అవుతుంది, అండ్ డోర్ కూడా క్లోజ్ అయిపోతూ ఉంది చిన్నగా. సో ఎవరైనా ఇప్పుడు ఇక్కడ గబక్కన ఆగిపోయిన వాళ్ళు, రెస్ట్ రూమ్లోకి వెళ్ళి దిగాల్సిన వాళ్ళు, ఆగిపోయిన వాళ్ళు ఉంటే ఈ ఇక్కడ ఆగి ఉంది కాబట్టి ట్రైన్, ఇప్పుడు కనుక ఇక్కడ బటన్ క్లిక్ చేస్తే అప్పుడు డోర్ ఓపెన్ అయిద్దంట. ఇప్పుడు కదిలిపోయింది కాబట్టి ఇంకా మనం ఈ బటన్ క్లిక్ చేయడానికి కూడా లేదు, చూసారా, ఆఫ్ అయిపోయింది. ఇందాక ఆరెంజ్ కలర్లో ఉంది. సో
థర్డ్ స్టాప్ ఒంగోలుకి అయితే వచ్చేసాము అండ్ ఒంగోలు నుంచి ట్రైన్ స్టార్ట్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ నెల్లూరు ఆగే స్టాప్. సో నెల్లూరులో కూడా చూద్దాం ఎన్ని అవర్స్లో మనం నెల్లూరుకి రీచ్ అవుతాము. వందే భారత్ ట్రైన్లో మనం ఆర్పిఎఫ్ అవైలబిలిటీ కూడా చూడొచ్చు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. సో మార్నింగ్ నుంచి కూడా చూస్తున్నారు. 6:15కి ఎక్కాం మనం. అప్పటి నుంచి కూడా ఫ్రీక్వెంట్గా వీళ్ళు రౌండ్స్ వేస్తూనే ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదాము. అంటే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది అంటే సెక్యూరిటీ పరంగా కూడా ఎంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే ఉన్నాయి వందే భారత్ ట్రైన్లోనైతే అర్థమవుతుంది. ఒకసారి మాట్లాడదాము. హాయ్ సార్, సో ఫస్ట్లీ కెన్ యూ టెల్ us about your roles and responsibilities? My name is Javier. I am Constable Javier, रेलवे प्रोटेक्शन फोर्स हैदराबाद स्टेशन। और मेरे साथ में अजीत सिंह, हम दोनों हैदराबाद से तिरुपति तक वंदे भारत ट्रेन में एस्कॉर्ट में ऑन ड्यूटी। ट्रेन स्टार्ट होते ही हैदराबाद से सिकंदराबाद स्टेशन से लेकर तिरुपति तक हर स्टेशन पे ट्रेन जहाँ भी स्टॉपेज होता है उसको चेक करते हैं। कोई भी बिना टिकट के यात्री चढ़ता है साथ में, या कोई ड्रिंकर स्मोकिंग कर रहा है, ट्रेन में कोई मिसहैपनिंग घटना हो जाता है उसकी पूरे सिक्योरिटी करते हैं। या किसी पैसेंजर को लगेज से छूट जाता है या उसको छूटा हुआ हमें मिलता है तो उसको उस तक पहुँचाने का प्रयास करते हैं। Okay. In every coach CC cameras are arranged. So from where you guys monitor? ट्रेन मैनेजर और लोको पायलट के पास में रहते हैं, उधर मॉनिटरिंग रहते हैं। ओके, सो चेकिंग प्रोसेस, टेल मी अबाउट द चेकिंग प्रोसेस. हाउ यू डू रेगुलर चेकअप? हाँ, ये जब कोई घटना घटती है तो उसका एक प्रोसीजर है इसका CCTV लेने का। तो जैसे CD होता है, CD ऑफिस, उधर जाके उसके बाद में लेटर में उसके बाद। ओके, थैंक यू सर, थैंक यू सो मच, थैंक यू. ఓకే, సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూటివ్ కోచ్ E1లో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2 సీట్స్ అండ్ రైట్ సైడ్ 2 సీట్స్ మాత్రమే ఉన్నాయి. అదే మనం చైర్ కార్ కోచ్ చూస్తే 5 ఉన్నాయి, ఒకటే రోలో 5 సీట్స్ ఉన్నాయి. సో ఇక్కడ 2 సీట్సే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ సీట్కి బ్యాక్ సీట్కి మధ్య డిస్టెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఒకసారి నేను కూర్చొని కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో చూస్తున్నారు కదా ఎంత పుష్ బ్యాక్ ఉందో. ఆల్మోస్ట్ ఇంతవరకు రిలాక్స్ పొజిషన్లో కూర్చోవచ్చు. అండ్ మోరోవర్ సీట్ కూడా విడ్త్ చాలా ఎక్కువ ఉంది. నేను కూర్చున్న తర్వాత కూడా ఇంకా ఇంత విడ్త్ మిగిలి ఉంది స్పేస్, అంటే చాలా స్పేషియస్ ఉంది చైర్ అని. అండ్ ఇక్కడ చూస్తే ఫ్రంట్ చైర్కి బ్యాక్ చైర్కి మధ్య ఉన్న డిస్టెన్స్ కూడా, ఇంతకుముందు మనం చైర్ కార్లో ఇట్లా కాళ్ళు పెట్టుకునేటప్పుడు కొంచెం కంజెస్టెడ్ ఫీల్ అయ్యాను నేను. బట్ ఇక్కడ చూస్తే ఇంకా నేను కాళ్ళు చాపుకున్నా సరే ఇంకా స్పేస్ అక్కడ కనిపిస్తుంది నాకు, చూస్తున్నారా? సో ఫ్రంట్ సీట్కి బ్యాక్ సీట్కి ఉన్న డిస్టెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. చాలా స్పేషియస్ ఉంది మొత్తం కూడా. సీటింగ్ మొత్తం కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ కూర్చునే అది కూడా అంటే చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒకసారి కూర్చొని మీకు నేను ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మనం కూర్చున్న తర్వాత దీన్ని పుల్అప్ చేస్తే ఇక్కడ చూడండి ఛార్జింగ్ పోర్టల్. మనం చైర్ కార్లో చూసుకున్నట్లయితే మన సీట్ కిందకు ఉంది ఈ ఛార్జింగ్ పోర్టల్ అనేది, బట్ ఇక్కడ మాత్రం సైడ్కే ఉంది. చక్కగా ఇక్కడే ఛార్జింగ్ పెట్టుకొని ఇక్కడనే ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి ఇటు సైడ్కి వస్తే మనం చైర్ కార్లో చూసుకున్నట్లయితే ఈ మనం ఫుడ్ పెట్టుకునేది ఏదైతే ఉందో ఆ ప్లేట్ కొంచెం చిన్నగా ఉంది, బట్ ఇక్కడ చూస్తే చాలా పెద్దగా ఉంది. అండ్ బాటిల్కి సంబంధించిన ఒక సర్కిల్ కూడా ఉంది, అంటే అందులోనే మనం బాటిల్ పెట్టుకునేలాగా కూడా. సో చాలా స్పేషియస్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ చైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఇవి ఇట్లా తిరుగుతాయి కూడా. సో తిరిగే ఫెసిలిటీ కూడా ఉంది, టర్న్ అవుతాయి. అంటే ఇటు ఇద్దరు మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, ఇటు ఇద్దరు కూడా మన సేమ్ ఫ్యామిలీ అయితే వాళ్ళు మనము ఇట్లా ఇటు తిరిగి కూర్చొని మాట్లాడుకోవచ్చు. సో నేను అది కూడా ఒకసారి మీకు తిప్పి చూపిస్తాను ఎలా తిరుగుతుంది ఏంటి అని చెప్పి. ఇక్కడ ఉంది యాక్చువల్లీ ఇది, ఈ కింద పుష్ చేస్తే ఇప్పుడు తిరిగిద్ది అన్నట్టు. ఐల్ షో యూ. చూసారా ఎలా మూవ్ అవుతుందో? సో పూర్తిగా టర్న్ అవుతుంది అటు ఆ పొజిషన్కి.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీట్ ఈ సీట్ ఇద్దరు కూడా ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, వాళ్ళు పర్సనల్గా తినాలి అనుకుంటున్నారు అందరూ కలిసి. సో అందరూ కూడా ఇటువైపు టర్న్ అయ్యి చక్కగా అక్కడ వ్యూ చూస్తూ ఆ విండోలో నుంచి ఆ బయట సీనరీని చూస్తూ హ్యాపీగా వాళ్ళు వాళ్ళ ఫుడ్ని కూడా తినచ్చు ఎంజాయ్ చేస్తూ. సో ఇక్కడ వరకు టర్న్ అయిపోతుంది, ఫుల్లీ టర్న్, మళ్ళీ ఇక్కడ లాక్ అయిపోద్ది. సో చూసారు కదా. అండ్ ఈ సీట్ కూడా ఇట్లా ఉంది కాబట్టి ఇలా మనం ఎదురెదురుగా కూడా కూర్చోవచ్చు. యూజువల్గా ఇట్లా ఎదురెదురు కూర్చునే ఆప్షన్ కూడా లేదు కాబట్టి ఇప్పుడు టోటల్గా ఇక్కడ నా ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ నా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఇట్లా మేము నలుగురం కలిసి కూర్చోవచ్చు గ్రూప్గా కూడా. సో చాలా బాగుంది ఈ ఫెసిలిటీ, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇలా కూర్చొని కొంచెం ఒకసారి నేను చూపిస్తాను చూడండి, హ్యాపీగా సీనరీని ఎంజాయ్ చేస్తాను నేను. వావ్, ఏదో థియేటర్లో కూర్చొని మనం చూస్తూ ఉంటాం కదా మోషన్ పిక్చర్స్ ఇట్లాంటివన్నీ. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ కలుగుతుంది. సో చూస్తున్నాం కదా చక్కగా పంట పొలాలు, ఆ నదులు, అవన్నీ కూడా మనం ఆ సీనరీ మొత్తాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ కూర్చొని ఈ విండోలో చూసుకుంటూ. ఎంత పీస్ఫుల్గా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది. ఇది ఇలా కనుక మనం జర్నీ చేస్తే ఖచ్చితంగా ఏదో జర్నీ చేసేసాము, అయ్యో అలసటగా ఉంది, బట్ టయర్డ్ అయిపోయాను, ఈరోజు నేను రెస్ట్ తీసుకోవాలి జర్నీ చేసి వచ్చా కాబట్టి అనే ఫీలింగే ఉండదు. ఎంత పీస్ఫుల్గా, ఎంత ప్రశాంతంగా, ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుంది చూడండి. నాకే చాలా బాగా నచ్చింది అసలు ఈ జర్నీ అనేది. సో అదే ఎగ్జిక్యూటివ్ క్లాస్ అనేది ఎందుకు ఎక్స్ట్రా ఫీచర్స్ అండ్ ఎక్స్ట్రా లగ్జూరియస్ ఉంది అని చెప్పారో ఇక్కడ మనకి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. చూసారా అక్కడ పక్షులు ఎగరడము, ఆ ఆకాశం, ఆ ఫాగ్ అంతా కూడా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మొత్తం క్లైమేట్ని కూడా. చాలా బాగుంది. అండ్ ఇక్కడే నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సార్ కూర్చున్న సీట్లో నా ఫ్రెండే ఉన్నారనుకోండి, మేమిద్దరం చక్కగా చిట్ చాట్ చేసుకుంటూ ఆ క్లైమేట్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. చాలా బాగుంది. అండ్ పర్సనల్గా మనం కలిసి తినాలన్నా కూడా ఇలా అందరం ఇక్కడ కూర్చొని షేర్ చేసుకుంటూ ఫుడ్ కూడా తినొచ్చు, అటు ఎవరు మనల్ని చూడకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేకుండా. చాలా బాగుంది కదా. చైర్ కార్లో మనం చూసాము స్నాక్స్ ఏమి ఇచ్చారో, బిస్కెట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏమి ఇస్తారో మనం చూద్దాము. ఎగ్జిక్యూటివ్ క్లాస్లో వాళ్ళు ఇచ్చే స్పెషల్ ఫుడ్ ఏంటి, స్పెషల్ డిషెస్ ఏంటి చూద్దాం. థ్యాంక్ యూ. ఓకే, ఒక ఎంటీ బౌల్, ఎంటీ స్పూన్, ఎంటీ సాసర్తో ఉంది. సో అది స్పెషల్ డిష్ ఏంటి, ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఏంటి ఫుడ్లో అంటే కనుక ఇది ఒక కేక్ ఇచ్చారు, మిక్స్డ్ ఫ్రూట్ కేక్. తర్వాత ఏమో ఎంటీ బౌల్, ఎంటీ స్పూన్ ఇచ్చారు ఇలాగా. సో మేబీ బాయిల్ వాటర్ వచ్చారు తను. యా ప్లీజ్. సో అంటే సూప్ పౌడర్ మనకే ఉంది మనతో పాటే. లైక్ మనం మార్నింగ్ కాఫీ శాషెట్ ఇస్తే కాఫీ ఎలా కలుపుకున్నామో ఇప్పుడు సూప్ కూడా అంతే. ఇప్పుడు మనం ఈ శాషెట్ మనకి ఏదైతే సూప్ పౌడర్ ఇచ్చారో దీన్ని మనం అందులో కలుపుకుందాము. ఓకే, సో పెప్పర్ అండ్ సాల్ట్ కూడా మనకే ఇచ్చారు, కావాలంటే ఎడిషన్ కలుపుకోవచ్చు. సో ఇన్స్టెంట్ సూప్ అయితే రెడీ అయిపోయింది. ఎగ్జిక్యూటివ్ క్లాస్ కాబట్టి మనకి వేడి వేడి సూప్ని ప్రొవైడ్ చేశారు. వావ్, ఈ వింటర్ సీజన్లో ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ కూల్ క్లైమేట్ని చూస్తూ, ఆ ఫాగ్ని చూస్తూ, ఈ వేడి వేడి సూప్ని తాగుతుంటే ఆహా అనిపిస్తుంది. సో ఇంతే, లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలంతే. సో చాలా బాగుంది సూప్ అయితే, నాకు చాలా నచ్చింది. సో ఇప్పుడు మనతో పాటు ఎగ్జిక్యూటివ్ కోచ్లో కూర్చొని ఉన్నారు క్వాలిటీ చెక్ ఇన్స్పెక్టర్. సో ఆయనతో మాట్లాడదాము. మనకి ఏదైతే ఈ అన్ని కోచెస్లో కూడా ఫుడ్ స్నాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారో అవి ఎంత క్వాలిటీగా ఉన్నాయి ఏంటి అని చెప్పి వాళ్ళు ఫస్ట్ చెక్ చేస్తారు, ఆ తర్వాతే అందరికి ప్యాసింజర్స్కి కూడా సర్వ్ చేస్తున్నారు. సో ఒకసారి ఆయనతో మాట్లాడదాము. హలో అండి దయానంద్ గారు. హలో. సో మొత్తం ఎగ్జిక్యూటివ్ కోచ్లో ఏదైతే ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారో, సర్వ్ చేస్తున్నారో, ఎలాంటి డిషెస్ ఉంటాయి? లైక్ ఎవ్రీథింగ్ అంటే కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి. అంటే చైర్ కార్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. దీంట్లో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి లైక్ మార్నింగ్ ఎక్కగానే ఏంటంటే కాన్ఫ్లెక్స్ సర్వీస్ ఉంటుంది. మళ్ళీ ఏంటంటే బిఫోర్ లంచ్ ఏంటంటే సూప్ సర్వీస్ కూడా ఉంటుంది.
మళ్ళీ లంచ్లో ఏంటంటే దీంట్లో ఎక్స్ట్రా ఐటమ్స్ అనేవి యాడ్ అవుతాయండి. చైర్ కార్కి దీనికి ఎక్స్ట్రా ఐటమ్స్ అనేది యాడ్ అవుతాయి. మళ్ళీ డెజర్ట్స్ కూడా డిఫరెంట్ డెజర్ట్స్ ఉంటాయండి దాంట్లో కానీ దీంట్లో దాంట్లో ఐస్ క్రీమ్ ఇస్తే దీంట్లో ఏంటంటే ఐస్ క్రీమ్ ప్లస్ ఒక ఖీర్ కానివ్వండి, ఒక రస్మలై కానివ్వండి, ఒక రసగుల్లా కానివ్వండి, ఒక గులాబ్ జామున్ కానివ్వండి, అలాంటి డిషెస్ అనేవి యాడ్ అవుతాయండి. ఓకే. సో లంచ్ లో ఎటువంటి డిషెస్ లైక్ ఏంటంటే లైక్ ఒక రైస్, లైక్ సమ్ టైమ్స్ ఏంటంటే జీరా రైస్ కానివ్వండి, లైక్ మిక్స్ వెజ్ రైస్ పులావ్ కానివ్వండి, లైక్ మటర్ పన్నీర్, వెజ్లో అయితే మటర్ పన్నీర్, దాల్ ఫ్రై, దాల్ తడక, నాన్ వెజ్లో వచ్చేసి లైక్ గోంగూర, చికెన్ కర్రీ కానివ్వండి, లైక్ దీంట్లో కూడా నాన్ వెజ్లో కూడా బెండకాయ పులుసు, ఇలాంటి పులుసుస్ కూడా లైక్ మనం లైక్ ఆథెంటిక్గా వెళ్ళడానికి మేము ఐఆర్సిటీసీ మేమేం ఎఫర్ట్స్ పెడుతున్నామంటే ఆథెంటిక్గా మనకు సౌత్ ఇండియన్ కాబట్టి మనకు సౌత్ ఇండియన్ ఫుడ్ని తీసుకురావడానికి మేము ఐఆర్సిటీసీ మొత్తం ఎఫర్ట్స్ చేస్తున్నాం. దానికోసం అనేది మేము ఫస్ట్ బిఫోర్ సర్వింగ్ ఏంటంటే క్వాలిటీ చెక్ చేస్తాం. అసలు ఎలాంటి క్వాలిటీ ఉంది ఏంటి, మళ్ళీ దాంట్లో ఏమున్నాయి అంటే ఇంకా ఏం ఇంప్రూవ్ చేయొచ్చు, మనం ప్యాసింజర్స్కి ఎంత ఆథెంటిక్గా ఇవ్వచ్చు అంటే ప్యాసింజర్స్ ఒక హోమ్లీ ఫుడ్ ఇవ్వడానికి మేము ఐఆర్సిటీసీ నుంచి మేము మొత్తం ఎఫర్ట్స్ పెట్టి వస్తున్నామండి. ఈవెన్ మాకు అక్కడ కూడా ఎక్కడైతే ఫుడ్ ప్రిపరేషన్ అవుతుందో అక్కడ కూడా ఒక బేస్కి ఆ మేనేజర్స్ కాకుండానే ఒక థర్డ్ పార్టీ వాళ్ళు కాకపోయినా సరే మా వాళ్ళు కూడా ఒక ఐఆర్సిటీ నుంచి ఒక ఆథరైజ్ పర్సన్ వెళ్ళి క్వాలిటీ చెక్ చేస్తారు. అక్కడ కూడా లైక్ ఏంటంటే అవునవును ప్రాపర్గా ఇంగ్రీడియంట్స్ లైక్ అదర్ కాకుండా ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నా అంటే అవి అప్రూవ్డేనా, వేరే అన్అప్రూవ్డ్ బ్రాండ్స్ ఏం యూజ్ చేయకుండా అన్ని అప్రూవ్డ్ బ్రాండ్స్ ఏనా అవన్నీ చెక్ చేస్తారండి మా వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ దయానంద్ గారు. సో అది మొత్తంగా చూస్తే ఫుడ్కి సంబంధించి ఎక్కడైతే ప్రిపేర్ అవుతుందో ఫుడ్ అక్కడ కూడా ఒక క్వాలిటీ చెకర్ ఉంటారు. సో ఆయన అక్కడ చెక్ చేసిన తర్వాత ఫుడ్ ఇక్కడికి వస్తుంది అండ్ ఇక్కడ కూడా మొత్తం అంతా కూడా క్వాలిటీ ఫుడ్ని ప్రొవైడ్ చేస్తున్నారు, సర్వ్ చేస్తున్నారు. మనం 4th స్టాప్లో ఉన్నాము, నెల్లూరులో ఆగింది. సో ఇక్కడికి 6:30 గంటల్లో చేరుకుంది ఈ ట్రైన్. మార్నింగ్ 6:15కి స్టార్ట్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అవుతుంది. సో మనం చూసినట్లయితే ప్రతి కోచ్ పైన కూడా ప్యాంటోగ్రాఫ్స్ ఉంటాయి. అంటే ఆ 5 గ్రాఫ్స్లో కూడా 2 మాత్రమే యాక్టివ్గా ఉంటాయి. సో ఆ రెండింటి ద్వారానే పవర్ జనరేట్ అవుతుంది ప్రతి కోచ్కి కూడా. సో కంటిన్యూస్ పవర్ మోడ్ ఆన్లోనే ఉంది మొత్తం అన్ని కోచెస్కి కూడా. సో ప్రతి కోచ్ పైన కూడా 5 ఉంటాయి, ప్యాంటోగ్రాఫ్స్ 5 ఉంటాయి. అందులో 2 యాక్టివ్గా ఉంటాయి. ఆ రెండింటి త్రూనే మొత్తం ట్రైన్కి మొత్తం అన్ని బోగిల్కి కూడా పవర్ జనరేట్ అవుతుంది. సో మనం మళ్ళీ లోపలికి వెళ్దాము, ఎందుకంటే టైం లిమిట్ చాలా తక్కువ ఉంది, వెంటనే మళ్ళీ డోర్స్ క్లోజ్ అయిపోతాయి. సో కమ్ చెక్ ఇన్. 4 స్టాప్స్ అయిపోయినాయి వందే భారత్ ట్రైన్లో. సో లాస్ట్ స్టాప్ ఇది నెల్లూరు. నెక్స్ట్ మనం ఇంకా తిరుపతికే రీచ్ అవుతాము. చూసారా ఇక్కడ మనం ఎక్కామో లేదో వెంటనే బ్లింక్ అయిపోతుంది, ఇండికేట్ చేస్తుంది. సో డోర్స్ క్లోజ్ అయిపోతుంది, డోర్ కూడా. అండ్ ఇంకా ట్రైన్ ఆగి ఉంది కాబట్టి ఇక్కడ బటన్ ఇప్పుడు క్లిక్ చేస్తే కనుక మళ్ళీ డోర్ ఓపెన్ అవుతుంది. ట్రైన్ కదిలితే కనుక ఆటోమేటిక్గా ఇది కూడా ఆఫ్ అయిపోతుంది. ఓకే, సో అది నెల్లూరు నుంచి కూడా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. వెంటనే అంటే స్టార్ట్ అయిన వెంటనే పూర్తి స్పీడ్తో రన్ అవుతుంది, వెంటనే పికప్ అయిపోతుంది మొత్తం స్పీడ్తో. నెల్లూరు నుంచి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి లంచ్ టైం కావస్తుంది కాబట్టి లంచ్లో వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు మనం కూడా తిని టేస్ట్ చేద్దాం. ఓకే, కర్డ్, ఇదేమో చపాతి, చికెన్, గోంగూర, ప్లెయిన్ రైస్. సో గోంగూర, చికెన్, ప్లెయిన్ రైస్ అండ్ దెన్ దాల్ తడ్కా. సో చపాతి కూడా ఇచ్చారు, చాలా బాగుంది. టేస్ట్ కూడా చేస్తాను ఒకసారి, చూడడానికి బాగుంది, టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది టేస్ట్. రెడీ, నేనైతే తినేస్తున్నాను. సో ప్యాంట్రీలో ఫుడ్ ఎలా వాళ్ళు
టీచ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ స్టోరేజ్ చేస్తున్నారు తెలుసుకున్నాం కదా. సో మొత్తంగా అన్ని కోచెస్కి సంబంధించి ప్యాంట్రీస్కి సంబంధించిన మేనేజర్ ఈయన. సో ఈయన అడుగుదాం అసలు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది. ఇంతమంది ప్రతి కోచ్లో 78 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. సో ఇంతమంది ప్యాసింజర్స్కి వాళ్ళు ఫుడ్ ఎలా తీసుకొస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎలా మేనేజ్ చేస్తున్నారు, మొత్తం అంతా కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. So how you manage to all the passengers you are serving food now? So how you manage? तो ये है कि बेस किचन से हमारा कलेक्ट होता है और पर कोच में डिवाइड किया जाता है कि कितना कितना पर पैसेंजर के हिसाब से अपना कोच में दिया जाता है सबको. तो उस हिसाब से जो हमारे वेंडर होते हैं वो सर्विस करते हैं कोच. ओके, किधर से आया फूड? वो हमारा सिकंदराबाद बेस किचन से आता है. ओके, लंच आपका ओंगोल से आएगा हमारा. ओंगोल से आएगा. So how many passengers are having food or how many passengers are taking or accepting? You have that information, right? You have all that information. जैसे कि जो पैसेंजर का टिकट में बुक रहता है उनके सर्विस होता है. जैसे कि अब जो नो फूड वाले ऑप्शन होता है उसका, तो हमारे पास जैसे कि एक्स्ट्रा खाना होता है तो उनको कि रसीद के साथ जैसे बिल मांगता है तो बिल के हिसाब से उनको सर्विस दिया जाता है. ओके. बाकी जो फूड वाले हैं उनको पहले सर्विस किया जाता है पहले. ओके. जो नो फूड होता है उनको बाद में जैसे कि जो ऑर्डर करता है उसको दिया जाता है. సో అది ఆయన చెప్తున్న దాని ప్రకారం ఎవరైతే ఫుడ్తో పాటు అంటే ఫుడ్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటారో టికెట్లో వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేస్తారు. ఆ కౌంట్ అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది మేనేజర్ దగ్గర. అయితే ఎవరైతే నో ఫుడ్ పెడతారో ఆప్షన్లో వాళ్ళకు కూడా ఫుడ్ సర్వ్ చేస్తారంట వాళ్ళు పే చేస్తే. సో అప్పటికప్పుడు వాళ్ళు అడిగితే వాళ్ళకు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతారంట పే చేస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. డోర్స్ ఎప్పుడు కూడా క్లోజ్లోనే ఉంటాయి. ఓన్లీ స్టాప్లో ట్రైన్ ఆగినప్పుడు మాత్రమే ఓపెన్ అయితే, అది కూడా 2 minutes. తర్వాత అంతా కూడా క్లోజ్డ్గానే ఉంటాయి. సో పిల్లలకి చాలా సేఫ్ అండ్ సెక్యూర్. అయితే ట్రైన్ జర్నీ అనగానే అన్నీ బాగుంటాయి, సరదాగా వెళ్ళిపోవచ్చు అన్న ఒక్కటి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఏంటి అంటే రెస్ట్ రూమ్స్ విషయంలో. సో ఈ వందే భారత్ ట్రైన్లో మాత్రం ఈకో ఫ్రెండ్లీ బయో వ్యాక్యూమ్ సిస్టమ్స్తో ఫిట్ చేశారు రెస్ట్ రూమ్స్ని. సో ఎప్పటికప్పుడు చాలా క్లీన్గా ఉంటున్నాయి, మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగుంది, హైజీన్గా కూడా ఉన్నాయి. సో అది వందే భారత్ ట్రైన్లో లాస్ట్ భోగిలో మనం ఉన్నాము. ఇందులో 44 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో మనం ఇందాక చెప్పాము కదా మొత్తం 16 భోగిల్లో కూడా 14 ఏమో చైర్ కారు అండ్ 2 ఏమో ఎగ్జిక్యూటివ్. సో ఈ చైర్ కార్లో కూడా రిమైనింగ్ వాటిల్లో 78 సీట్స్ ఉంటే కనుక ఈ ఒక్క దాంట్లో చిన్న భోగి కాబట్టి 44 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మొత్తం అంతా కూడా నార్మల్ అక్కడ చైర్ కార్ ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంది. సో ఇది లాస్ట్ భోగి అండ్ చిన్న భోగి. సో ఇప్పుడు మనము లాస్ట్ సెక్షన్ ఈ వందే భారత్ ట్రైన్లో ట్రైన్ మేనేజర్ క్యాబిన్లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి కూడా ట్రైన్ ఎలా రన్ అవుతుంది, మొత్తం అంతా యాక్టివిటీకి సంబంధించిన మానిటరింగ్ అంతా కూడా ఇక్కడ నుంచి జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే సార్ ఆయన వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఒక రికార్డ్లో ఆయన అంతా కూడా నోట్ చేసుకుంటూ ఉంటున్నారు ఎక్కడికక్కడ. మేబీ ట్రైన్కి సంబంధించిన ఏ కాల్స్ ఏ ఇన్ఫర్మేషన్స్ వచ్చినా సరే అవన్నీ కూడా వీళ్ళ త్రూ ఈ ట్రైన్ మేనేజర్ త్రూ లోకో పైలట్స్కి కమ్యూనికేషన్ వెళ్తుంది అనుకుంటా. ఒకసారి సార్తో కూడా మాట్లాడదాము, సార్ ఇంకా క్లారిటీగా మనకి చెప్తారు. సో సార్తో మాట్లాడదాము. సార్ ఇక్కడ నుంచి ఈ క్యాబిన్ నుంచి ఎటువంటి వర్క్ జరుగుతాయి, ఇక్కడ రోల్స్ ఏంటి? ట్రైన్ మేనేజర్ క్యాబ్లో ఇది మాస్ కంట్రోల్ ట్రైన్ మేనేజర్ గారి దగ్గర ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి కమాండ్స్ అనేవి లోకో పైలట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ద టోటల్ సేఫ్టీ ఆఫ్ ద పబ్లిక్తో డైరెక్ట్ కాంటాక్ట్ సిస్టమ్ ఉంటుంది, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉంటుంది. సో పబ్లిక్ ఏమనంటే దే కెన్ టాక్ బ్యాక్ ఇన్కన్వీనియన్సెస్ని టాక్ బ్యాక్ సిస్టంలో మాట్లాడవచ్చు. ఇక్కడ వాళ్ళు మాట్లాడవచ్చు, దే కెన్ కన్వే దేర్ ఇన్కన్వీనియన్సెస్. దాన్ని ఇమ్మీడియట్గా ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ ఈ టోటల్ సేఫ్టీ ఆస్పెక్ట్స్ అనేవి కూడా మేము విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ అన్నమాట. సో విల్ బి టేకింగ్ ది పబ్లిక్ ఇన్ ఎ సేఫ్ కండిషన్ టు దర్ డెస్టినేషన్స్. ఓకే. అండ్ సార్ అంటే ఇప్పుడు ట్రాక్ మీదకి ఒక్కొక్కసారి పల్లెటూరులో యానిమల్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి, ఆవులు గేదెలు ఇలాంటివి. సో అలాంటి వాటికి కూడా మీరు ముందే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నార్మల్గా అది సెక్యూరిటీ మ్యాటర్ వచ్చేసి ఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు, రైల్వే ప్రొటెక్షన్, అది ముందే వాళ్ళు దే విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ అన్నమాట. వాళ్ళు బీట్స్లో దే విల్ బి కీపింగ్ ద పీపుల్ ఎక్కడెక్కడ వల్నరబుల్ పొజిషన్స్ ఉన్నాయో అలాంటి అన్ని చోట్ల కూడాను వాళ్ళు ఒక బీట్స్ పెడతారు అనమాట, మనుషుల్ని సెక్యూరిటీ పెడతారు. సో మ్యాక్సిమం లెవెల్ ప్రొటెక్షన్ విల్ బి గివెన్ బికాజ్ ఇట్ ఈస్ ఓపెన్. ఇండియన్ రైల్వేస్ మీకు ట్రాక్ అంతా కూడా ఇట్ ఈస్ ఓపెన్ టు పబ్లిక్. సో కాబట్టి ఏంటంటే కంప్లీట్లీ
సెక్యూర్డ్ కాదు కాబట్టి విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఇన్ఫాక్ట్ రైల్ గేట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎక్కడికక్కడ ఊర్లలో ఎక్కడికక్కడ గేట్స్ ఉన్నాయి. ఎవ్రీ రైల్వే సర్వెంట్ విల్ బి హ్యావింగ్ హిస్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. తను ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు అనమాట. సో దట్స్ ఓన్లీ వీఆర్ సేఫ్ అండ్ వీఆర్ బ్రింగింగ్ యూ సేఫ్. ఓకే, సో హౌ హ్యాపీ యు ఆర్ సార్, బికాస్ వీఆర్ సో హ్యాపీ. సో ఈ రోజే ట్రావెల్ చేసాం, మొత్తం చాలా బాగుంది. Personally it's a great thing. I have put on 35 years of service. I work starting in steam engine నుంచి వర్క్ చేసుకుంటూ. So now the most upgraded technology I'm working with this. So part of the development of the total railways. Surely I'm a happy man, 100%. A wonderful career for me. So naturally being associated with our railways is a great part. Thank you sir, thank you so much, thanks for your valuable time. Thank you. సో అది ట్రైన్ మేనేజర్తో మనం ఇప్పుడే మాట్లాడాం కదా, లోకో పైలట్స్కి ఏమైనా ఇన్ఫర్మేషన్స్ ఉంటే వాటిని వాళ్ళకి కన్వే చేస్తారు వీళ్ళు. అండ్ మోర్ ఓవర్ పబ్లిక్కి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్స్ ఉన్నా కూడా వాటిని కూడా ఇక్కడ ట్రైన్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కన్వే చేస్తూ ఉంటారు. సో మొత్తంగా ఇది లాస్ట్ సెక్షన్ అయిన ట్రైన్ మేనేజర్ క్యాబిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఫర్దర్ మోర్ చూద్దాం రండి. ఫైనల్లీ తిరుపతి డెస్టినేషన్కి అయితే మనల్ని తీసుకొచ్చేసారు మన లోకో పైలట్. సో ఆయనతో మాట్లాడతాము. సో హాయ్ సార్, ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. మీకే కాదు మీతో పాటు పనిచేస్తున్న అందరు లోకో పైలట్స్కి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి, బికాస్ ప్రతి ఒక్కరిని కూడా సేఫ్గా సెక్యూర్డ్గా వారి స్థానాలకి చేర్చుతున్నారు. సో ఒక్కసారి మీ ఆపరేటింగ్ అంతా ఎలా ఉంటుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా సార్? మనం కంపేర్ టు ప్రీవియస్ లోకోస్ ఈ వందే భారత్ అనేది క్రూ ఫ్రెండ్లీ, మాకు ఫ్రెండ్లీగా ఉండేటువంటి క్యాబ్. సో దీంతో మాకైతే యాక్చువల్గా డ్రైవింగ్ అయితే హ్యాపీగా ఈజీగా ఉంటుంది. సో వీ ఫీల్ వెరీ హ్యాపీ ఫ్రమ్ దిస్. అంటే అదర్ ట్రైన్స్ తో కంపేర్ చేస్తే ఈ ట్రైన్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ ని మీరు నేర్చుకోవడానికి ఎంత టైం తీసుకుంటారు సార్? 10 days it will give 10 days only. ఓకే, సో ఫ్రెండ్లీ అంటున్నారు, ఫ్రెండ్లీ ఎక్విప్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ కూడా. సో ఎన్ని అవర్స్ మీకు షిఫ్ట్ ఉంటుంది సార్? ఒక ట్రైన్ ఒక జర్నీ అయినా? ఒక జర్నీని ఇక్కడ నుంచి వెళ్తాము, అక్కడ గుంటూరులో రెస్ట్ తీసుకుంటాము. ఆఫ్టర్ దట్ వీ కేమ్ సేమ్ ట్రైన్ వీఆర్ వర్కింగ్. ఓకే, సో ఇద్దరు కో పైలట్స్ ఉంటున్నారు కదా, ఇద్దరు లోకో పైలట్స్. ఈజ్ అసిస్టెంట్ లోకో పైలట్, ఐ యామ్ మెయిన్ లోకో పైలట్. ఓకే, సో ఆయన వర్క్ ఎలా ఉంటుంది? ఈజ్ రిపీటింగ్ ది సిగ్నల్స్, కాలింగ్ అవుట్ ది సిగ్నల్స్ and caution order spots wherever speeds is available. Speeds signals nu call out cheyamu. Is observing the loco pilot whether is observing the speed restrictions or observing the signals or not. Okay, if you don't mind koncham ekkadekada ela meer operate chestaro oksaరి chupistara, like ఏ బటన్ దేనికి? దీంట్లో this is for traction, it means speed pickup and application both are came in the same only. Okay. It is called as throttle. It is forward direction, reverse direction. Okay. We are operating putting in forward direction, it will go forward. Okay. Reverse direction, it will go reverse. It is a VCD acknowledgement. Every 60 seconds, 1 minute before we operate చేయకపోతే brakes will apply. ఏదైనా అప్లై చేస్తూ ఉండాలి. లేదా వితిన్ 1 సెకండ్లో 1 మినిట్లో అప్లై ఏమి చేయలేదంటే దీన్ని అక్నాలెడ్జ్ చేయలేకుండా ఉంటే బ్రేక్స్ విల్ అప్లై అయిపోతాయి. అదేవిధంగా ఈ ప్యాంటోస్ లోయర్ చేయడం కానీ, పైన ఉన్నటువంటి ప్యాంటోస్ లోయర్ చేయడం కానీ, పవర్ జనరేటర్ కానీ ఈ వీటితో యూటిలైజ్ చేస్తారు అనమాట. ఆ ప్యాంటోకు మళ్ళీ కింద సప్లై వరకు ఒక విసిబి అని ఉంటుంది అనమాట. దాన్ని డిజిటల్ సర్క్యూట్ అంటారు. దాన్ని కూడా ఇది డీజే మెయిన్ కంట్రోల్ ఆఫ్ అని ఉంటుంది అనమాట. ఇది TCAS అంటారు అనమాట. న్యూలీ వచ్చినటువంటి ఇది, ఇంకా దీంట్లో ఇంకా ఇన్కార్పొరేట్ చేయలేదు. ఇక్కడ వచ్చి రేక్ 4 ఉంటాయన్నమాట. ఇవి వాటి యొక్క ఇది కనిపిస్తాయి. ఇప్పుడు డోర్స్ ఉంటే డోర్స్ అన్నీ కూడా ఇవి ఫుల్ అన్ని గ్రీన్ వస్తేనే క్లోజ్ అయినట్టు అన్నమాట. డోర్ ఒకవేళ క్లోజ్ కాకుండా ఉంటే ఇక్కడ తెలుస్తుంది. ఆఫ్టర్ క్లోజింగ్ డోర్స్ ఓన్లీ వి విల్ స్టార్ట్. ఓకే, సో మీరు అది మళ్ళీ అక్కడ ఇన్ఫార్మ్ చేస్తారేమో ఒకవేళ ఏదైనా క్లోజ్ కాలేదంటే. దిస్ మానిటర్ ఇస్ ఆల్సో అవైలబుల్ విత్ TMR ట్రైన్ మేనేజర్. ఇప్పటివరకు ఎప్పుడైనా అలాంటి సంభవించిందా సార్ అటువంటి ఇష్యూ? వితౌట్ క్లోజింగ్ డోర్స్ వి కాంట్ గెట్ ట్రాక్షన్. ఓకే, అంటే మనం ఆపరేట్ చేసేదాన్ని అది ఓన్లీ వందే భారత్ లోనే. వందే భారత్ లో
రిమైనింగ్ ట్రైన్స్ నో డోర్స్ క్లోజింగ్. ఓకే, సో ఇలా డోర్స్ విషయం లాగా వేరే ట్రైన్స్ తో కంపేర్ చేస్తే మన ఈ వందే భారత్ లో డిఫరెంట్ గా ఉండేవి ఇంకేంటి సార్ స్పెషల్ ఆస్పెక్ట్? డోర్స్ ఉన్నాయి. ఇట్స్ స్పీడ్ పికప్ కెపాసిటీ ఇస్ వెరీ హై అన్నమాట. విత్ ఇన్ 1 minute లోనే వీఆర్ గెటింగ్ 130 kmph. ఎగ్జాక్ట్లీ అదే మేము చూస్తున్నాము. నల్గొండ స్టాప్ ఆగగానే జస్ట్ అట్లా ఫ్యూ సెకండ్స్ 5-6 seconds కి ఫుల్ స్పీడ్ అయిపోతుంది, స్పీడ్ పికప్ అయిపోతుంది. అదర్ దాంట్లో ఏమి ఉండవు. మనం ఇక్కడ ప్యాసింజర్స్ తో కూడా మాట్లాడొచ్చు, ట్రైన్ మేనేజర్ తో కూడా మాట్లాడొచ్చు అన్నమాట. ఓకే, ఏ సిచువేషన్స్ లో మాట్లాడతారు ట్రైన్ మేనేజర్ తో? ట్రైన్ మేనేజర్ తో ఎనీ సిగ్నల్స్ కానీ ప్లాట్ఫామ్ ఎక్కడ తీస్తున్నారు కానీ వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు ది train manager. He will announce to the passengers regarding the which side train platform will come. Okay, passengers to eppudu maatladtaru sir? Passenger only TMR will active. Okay. If disturbances na passengers, so TMR will only. ఓకే, అండ్ లాస్ట్ క్వశ్చన్ సార్, రీసెంట్గా మనం చూసాం కదా ట్రైన్ క్లాషెస్ అవ్వడము ఇట్లా జరగడం, అంటే అటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు ఎరైజ్ అవుతాయి? సో ఈ వందే భారత్లో మీరు ఎటువంటి స్పెసిఫికేషన్స్తో ముందుకెళ్తూ ఉంటారు? అంటే కవచ్ అనేది సిస్టమ్ ఉంటుంది. TCS AS is the kavach system. Okay. In this section not available that project, so it is in off condition అన్నమాట. ఎవ్రీ డే ఎవ్రీ టైం అంటే ఆ సెక్షన్లో కవచ్కి సంబంధించినటువంటి ఉంటే దాన్ని ఇది చేస్తారు, లేదంటే దాన్ని ఆఫ్ చేసి ఉంటారు అన్నమాట. ఇప్పుడు మాకు ఇక్కడ లేదు, వాడి వికారాబాద్ ఆ సెక్షన్లో కవచ్ అనేది ఇంట్రడక్షన్ కరెక్ట్ సార్, 3 మార్గాల్లోనే ఏమో ఉంది ఉన్నదన్నమాట. సో మాకు ఈ సెక్షన్లో లేదు కాబట్టి దాన్ని ఆఫ్ చేయాలి, లేదా ఆఫ్ చేయలేదంటే నార్మల్గా ట్రైన్ స్టార్ట్ కాదనమాట, ఆఫ్ అయిపోతుంది. ఓకే ఓకే సార్, మాక్సిమం అన్ని మాతో షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. సో ఫైనల్లీ మనమైతే 8 hours మన డెస్టినేషన్ పాయింట్ తిరుపతికి చేరుకున్నాము. అయితే ఇక్కడ ఒక 15 minutes ఆగుతుంది, ఆ తర్వాత మళ్ళీ 3:15కి మళ్ళీ సికింద్రాబాద్కి స్టార్ట్ అవుతుంది ట్రైన్. సో మనం ఇక్కడ చూడొచ్చు క్లీనింగ్ సెక్షన్ అంతా కూడా జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ స్టేషన్లో రైలు ఆగుతుంది అన్నప్పుడు ప్యాసింజర్స్ ఎలా అయితే దిగడానికి వాళ్ళ బ్యాగ్స్ అన్ని పట్టుకొని రెడీగా స్టెప్స్ దగ్గర డోర్ దగ్గర ఉంటారో, వీళ్ళు కూడా అలానే స్టేషన్ బయట నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో నేను చూశాను ఇందాక, అంటే ట్రైన్ ఆగడం ఆలస్యం, ప్యాసింజర్స్ దిగిన వెంటనే వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి వారి సేవలను చేస్తున్నారు. మనం చూస్తున్నాం మొత్తం క్లీనింగ్ చేస్తున్నారు. సో ఎందుకంటే మళ్ళీ సికింద్రాబాద్కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ట్రైన్. సో మొత్తానికి మనమైతే వందే భారత్ ట్రైన్లో జర్నీ చేశాము. సో జర్నీకి సంబంధించిన విశేషాలని ఎప్పటికప్పుడు కూడా మీకు అందించే ప్రయత్నం చేశాం. సో అది ఫైనల్గా ఉదయం 6:15 నుంచి ఇప్పుడు మధ్యాహ్నం 2:15 వరకు 8 గంటల పాటు కూడా సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు మన జర్నీ సాగింది. సో అయితే మొత్తంగా వందే భారత్ ట్రైన్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏంటి ప్రత్యేకతలు అనేది ప్రత్యక్షంగా చూసాము. ఎంతో స్పీడ్గా, ఎంతో సరదాగా, ఎంతో సంతోషంగా మన జర్నీ సాగింది. ఇది ఇవాల్టి మన వనితా టీవీ ప్రత్యేక కార్యక్రమం జర్నీ. నమస్తే.